ఇంత వద్దనుకునే కానీ చీజ్ తినేస్తున్నాను. ఏం చేస్తాం, వారంలో 3 రోజులు మాకు ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. కాకపోతే 3 రోజులు డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా ఫైనల్లీ నాకైతే బెడ్ అయితే ఇచ్చినారు. నాకైతే కంఫర్టబుల్ గానే ఉంది కింద. కాకపోతే మా బాస్ నన్ను చూడలేకపోతున్నారంట ఈ మాదిరి కింద పడుకుంటా ఉంటే. సరే అని బ్రేక్ టైమ్ లో వచ్చినాక నేనైతే బెడ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మా బాస్ కి ఏంటంటే కొంచెం స్టాఫ్ పైన కేరింగ్ ఎక్కువే. సో ఫైనల్లీ ఇలా సెట్ చేసేసాను. ఇంకా ఈ రోజు అయితే షీషా మేక్ చేస్తున్నాను. ఎంతమందికి ఈ షీషా మేక్ చేయడం తెలుసో ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే లాస్ట్ ఇయర్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు అయితే నేర్చుకున్నాను. సో నా స్టైల్ ఏంటంటే నేనైతే వాటర్ అయితే పోయాను, స్ప్రైట్ అండ్ లెమన్ అయితే యూస్ చేస్తాను వాటర్ లో. ఎవరైనా మేక్ చేసేది తెలిసింటే కింద వాటర్ బదులు స్ప్రైట్ పోసి చూడండి, చాలా బాగుంటది. సో నేను చేసింది వీళ్ళకైతే బాగా నచ్చింది. సో ఇలాగ నేనైతే కొత్తగా చేస్తా ఉంటాను. సో దీని కాస్ట్ కూడా చాలా హైగానే ఉంటది. ఒకసారి మేక్ చేస్తే $10 మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 900 దాకా పడుతుంది. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. నాకైతే చాక్లెట్ అయితే ఇచ్చినారు. ఈ మాదిరి చాక్లెట్లే కాకుండా బాటండర్ మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి.